ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు జిల్లాలో ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. ఇప్పటికే మావోయిస్టుల కోటగా ఉన్న ప్రాంతాన్ని భద్రతా బలగాలు ఆక్రమించుకున్నాయి. కర్రిగుట్టపై జాతీయ జెండాని ఎగరవేసి మావోయిస్టులకు బలగాలు పెను సవాల్ విసిరాయి. కర్రిగుట్టలపై తలదాచుకున్న మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా భద్రతా బలగాలు ముందుకు సాగుతున్నాయి. అగ్రనేతలే లక్ష్యంగా 25,000 మంది ఉమ్మడి బలగాలు ఆపరేషన్ కగార్ నిర్వహిస్తున్నాయి. నిరంతరం హెలికాప్టర్లు, డ్రోన్లతో దండకారణ్యంలో మావోయిస్టుల కోసం సెర్చ్ చేస్తున్నాయి. पत्थर नहीं जाड़ में ठांग दो। ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు జిల్లాలో ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. ఇప్పటికే మావోయిస్టుల కోటగా ఉన్న ప్రాంతాన్ని భద్రతా బలగాలు ఆక్రమించుకున్నాయి. కర్రిగుట్టపై జాతీయ జెండాను ఎగరవేసి మావోయిస్టులకు పెను సవాల్ విసిరాయి. బలగాలు కర్రిగుట్టలపై తలదాచుకున్న మావోయిస్టులు ఏరివేత లక్ష్యంగా భద్రతా బలగాలు ముందుకు సాగుతున్నాయి. అగ్రనేతలే లక్ష్యంగా 25,000 మంది ఉమ్మడి బలగాలు ఆపరేషన్ కగార్ నిర్వహిస్తున్నాయి. నిరంతరం హెలికాప్టర్లు, డ్రోన్లతో దండకార్యంలో మావోయిస్టుల కోసం సెర్చ్ చేస్తున్నాయి బలగాలు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్. రాజేందర్, ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో ఉన్నటువంటి కర్రిగుట్ట కొండలపై మావోయిస్టులు ఏరివేత లక్ష్యంగా భద్రతా బలగాలు ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కర్రిగుట్ట కొండపై జాతీయ జెండాను కూడా ఎగరవేసే భద్రతా బలగాలు దీంతో మావోయిస్టులకైతే సవాల్ విసిరాయని చెప్పవచ్చు. కర్రిగుట్టలపై తలదాచుకున్నటువంటి మావోయిస్టుల ఏరువేత లక్ష్యంగా గత 10 రోజులుగా పెద్ద ఎత్తున భద్రతా బలగాలన్నీ కూడా గుట్టల చుట్టూ కూడా సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేస్తూ ఎట్టకేలకు గుట్ట మీదకు కూడా చేరుకున్నారు. అగ్రనేతల లక్ష్యంగా ఆపరేషన్ కగార్ కూడా నిర్వహిస్తున్నారు ఉమ్మడి బలగాలు. పెద్ద ఎత్తున సుక్మా, నారాయణపూర్, కాంకేర్ అలాగే బీజాపూర్ జిల్లాలకు సంబంధించిన బలగాలతో పాటు కేంద్ర రాష్ట్ర బలగాలను కూడా పెద్ద ఎత్తున మోహరించారు. నిరంతరం హెలికాప్టర్లు, డ్రోన్లతో దండకారణ్యంలో మావోల కోసం సెర్చ్ ఆపరేషన్ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. హెలికాప్టర్ల ద్వారా కర్రిగుట్ట ప్రాంతాన్ని కూడా చేరుకొని సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా భద్రతా బలగాలు అన్ని ప్రాంతాలను కూడా మూకుమ్మడిగా చేజిక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఒక 2 హెలికాప్టర్ల ద్వారా కర్రిగుట్ట పై స్థానానికి మావోయిస్టులకు పెట్టిన కోటగా ఉన్న ప్రాంతాలను కూడా పూర్తి స్థాయిలో భద్రతా బలగాలన్నీ కూడా ప్రాంతాలకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు మాత్రం అక్కడ లేకపోవడంతో మిగతా ప్రాంతాలపై కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ఆ ప్రాంతాలన్నీ కూడా సెర్చ్ చేస్తున్నారు. అయితే గత 2-3 రోజులుగా మావోయిస్టులతో చర్చలు జరపాలంటూ అటు ప్రజా సంఘాలు కావచ్చు, చాలా మంది రాజకీయ నాయకులు కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో దీని మీద ఏం చేస్తారనేది మాత్రం సస్పెన్స్ గా కంటిన్యూ అవుతుంది. ఆపరేషన్ కగార్ ను కంటిన్యూ చేయడంతో పాటు కావాల్సిన అన్ని ఏర్పాట్లను కూడా కేంద్రం చేస్తున్నట్లుగా రాయ్పూర్ సభలో కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నతాధికారులకు తెలియజేసినట్టుగా సమాచారం అందుతుంది. అయితే నిన్న జరిగిన ఇంటెలిజెన్స్ చీఫ్ సమావేశంలో కూడా భద్రతా బలగాలు దూకుడు పెంచాలని వాళ్ళకి చెప్పినట్టుగా తెలుస్తుంది. భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో కర్రిగుట్టలను స్వాధీనం చేసుకుని జాతీయ జెండాను ఎగరవేయడం ద్వారా మావోయిస్టులకు కూడా సవాలు విస్తున్నట్టుగా తెలుస్తుంది. 25,000 మంది వరకు భద్రతా బలగాలు నిరంతరం కూడా సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి, కూంబింగ్ లో పాల్గొంటున్నాయి. వీటన్నింటిని కూడా ఢిల్లీ కేంద్రంగా హై లెవెల్ అధికారులు పర్యవేక్షిస్తూ పలు సూచనలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆపరేషన్ కగార్ విజయవంతం చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున వాహనాలన్నీ కూడా ఇటు తెలంగాణ సరిహద్దు ప్రాంతం వెంకటాపురం నుంచి కూడా కర్రిగుట్టల వరకు వెళ్లే ప్రాంతాలన్నింటిలో ఉండే సమీప గ్రామాల ప్రజలను కూడా బయటికి రావద్దని చెప్పడం, అలాగే ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బెటాలియన్ సంబంధించి అలాగే బిఎస్ఎఫ్ అలాగే కోబ్రా టీమ్స్ కూడా పెద్ద ఎత్తున దండకారణ్యం అంతా కూడా చుట్టుముడుతున్నాయి. అలాగే బీజాపూర్ జిల్లాలో ఉన్నటువంటి కర్రిగుట్టల ప్రాంతానికి నలువైపుల నుంచి కూడా ఇప్పటికే మూకుమ్మడిగా ఉమ్మడి బలగాలన్నీ కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. పూర్తిగా ఆపరేషన్ అయితే వేగవంతం చేశారు. అధికారులు హై లెవెల్ కమిటీ ద్వారా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. బీజాపూర్ అలాగే నారాయణపూర్, సుక్మా మిగతా జిల్లాలకు సంబంధించిన ఎస్పీలతో పాటు స్పెషల్ ఫోర్స్ కు సంబంధించినటువంటి కమిటీ సభ్యులు కూడా అందరూ కూడా ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా వందలాది మంది జవాన్లను అక్కడికి తరలిస్తున్నారు. ఈ ప్రాంతంలో పూర్తిగా మావోయిస్టులు ఏరివేత లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇంతవరకు కూడా కర్రిగుట్టలకు సంబంధించి మావోయిస్టుల ఆచూకీ అయితే లభ్యం కాలేదు. కేవలం వాళ్ళు నివాసం ఉన్నటువంటి 2-3 గుహలను కనుగొన్నారు. ఆ తర్వాత గుట్టలపై వరకు కూడా హెలికాప్టర్ల ద్వారా అక్కడికి చేరుకుంటున్నారు. మరొక 2-3 రోజుల పాటు కూడా ఆపరేషన్ కగార్ లో భాగంగా కర్రిగుట్టలన్నీ కూడా స్వాధీనం చేసుకునేందుకైతే భద్రతా బలగాలు ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఇంటెలిజెన్స్ నివేదికలతో ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అలాగే కర్రిగుట్టల నుంచి వెళ్లేటటువంటి మార్గాలన్నింటిలో కూడా గ్రామాల్లో ఎప్పటికప్పుడు కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చినా తెలియజేయాలంటూ కూడా
పూర్తి స్థాయిలో బెటాలియన్ టీంలు కూడా సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాయి. అలాగే పూర్తి స్థాయిలో క్యాంపులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. కర్రిగుట్టకు నలుమూలలో కూడా బేస్ క్యాంపులను ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కనపడుతుంది రాజేందర్. రైట్, థ్యాంక్ యూ రవికిరణ్. पत्थर पत्थर नहीं झाड़ में ठांग दो.